పూజలు చేసేవారు దేవుణ్ణి ప్రేమిస్తారు. సాటి మనిషికి సేవ చేసేవారిని ఆ దేవుడే ప్రేమిస్తాడు. మానవ సేవ మించిన పూజలు లేవు. మానవత్వాన్ని మించిన సంపద లేదు. చూడండి, మదర్ తెరిసానే దిగొచ్చేలాగా అంత సూపర్ గా చెప్పింది, కానీ లాస్ట్ లో దండం పెట్టిందంటే అయినా పర్వాలేదు, నా మనవరాలు గెలుస్తుంది. అత్తయ్య గారు, కలలు కూచుని కనకూడదండి, కావాలంటే అలా వెళ్ళి పడుకుని కనండి. చూడు చూడవే, ఖచ్చితంగా నా గీతనే గెలుస్తుంది. అలాగే చూడండి. చూడు చూడు. సో నెక్స్ట్ సత్యబాబు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ పవిత్రతే. ఒకసారి శ్రీశైల శిఖరాన్ని దర్శించినంత మాత్రమునే సర్వ పాపాలు నశించి జన్మరాహిత్యం పొందుతారు. జన్మరాహిత్యం అంటే ఏంటి? ఏమో, గీతను అడుగు, నన్నెందుకు అడుగుతున్నావు? మేం నిన్నడిగితే గీతను అడగమంటావేంటి? ఆ డైలాగ్ రాసింది అదే, నాకెట్లా తెలుస్తాయి? ఏ గీత, ఏ గీత. ఇప్పుడు నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బై కిషోర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. మన దేశంలో గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, నేల కాలుష్యం. దానికి కారణం మంచం. మంచం లంచం. లంచం ఇచ్చినా తీసుకున్నా ప్రాణాలు తీస్తా. ప్రాణాలు తీస్తా. లంచం అంటే ఏంటి బాబు? మా నాన్న తీసుకునేది. లంచం తీసుకోవడం నేరమా, ఇవ్వడం నేరమా? తీసుకునే లంచం నాకు ఇవ్వకపోవడం నేరం. సరే, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. వస్తా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,